పరమ తండ్రి అయిన దేవా యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ దినం మేము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా వాళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అర్థమయ్యే విధంగా సులువైన భాషలో మేము ప్రకటన గ్రంథంలో అర్థం చేసుకొని గ్రహించి అనుసరించి జీవించలాగున భవిష్యత్ సంభవాల గురించి తెలుసుకొని ఆత్మీయ జీవితంలో స్థిరపడి బలపడలాగున పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, మరి గత 7 నెలలుగా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రతి క్రైస్తవునికి కూడా బైబిల్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బైబిల్లోని చివరి పుస్తకం అని బాగా సుపరిచితమైన పుస్తకం కదండి. కానీ అర్థం కావడానికి చాలా క్లిష్టమైన గ్రంథం. కీర్తనలు అర్థమైనంత సులువుగా, సామెతలు అర్థమైనంత సులువుగా ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే అంత సులువేం కాదు. ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే సింపుల్ గా 7 సంఘాలు, 7 కూరలు, 7 ఉగ్రతా పాత్రలు, 7 దేవ దూతలు, ఇవి ఈజీగా ఉంటాయి. కానీ ప్రకటన గ్రంథం అంతా కూడా ఎలా ఉంటుందంటే వచ్చిన దర్శనాలు వచ్చినట్టుగా యోహాను రాశాడు. అవన్నీ సీరియల్ గా ఉన్నాయి కాదు. కొన్ని దర్శనాలు ముందు సంభవించేవి, కొన్ని దర్శనాలు వెనక సంబంధించేవి. ఈ ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే ముందు అసలు ధర్మశాస్త్రం మనకు అర్థం కావాలి, దానియేలు గ్రంథం అర్థం కావాలి, యెహెజ్కేలు గ్రంథం అర్థం కావాలి, కొన్ని ప్రవక్తల గ్రంథాలు మనకు ప్రాముఖ్యం. ఇశ్రాయేలు యూదా రాజుల యొక్క చరిత్రలు, వాళ్ళ చరిత్ర ఏంటనేది అర్థం కావాలి. తర్వాత లోక చరిత్ర, ప్రపంచ చరిత్ర ఏంటనేది మనకు అర్థం కావాలి. ఇదంతా కూడా బైబిల్ చరిత్ర కొంత మనకు అర్థం కావాలి. ఇంతే కాదు, బైబిల్ మించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ముఖ్యంగా కాస్మిక్ సైన్స్ అంట, అంతరిక్ష వాసుల గురించి, క్వాంటమ్ ఫిజిక్స్ అంట, మరి అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్ గురించి కొంతైనా మనకు అవగాహన ఉంటే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం సులువు. మరి ఇవన్నీ మనకి ఎట్లుంటాయంటే ఇవన్నీ ఒకరిలో ఉంటాయి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కన్యకకే గర్భము దాల్చగలిగిన పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగొస్తే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం చాలా సులువైన విషయం. అయితే ఏంటంటే లోక జ్ఞానంతో, సాంకేతికతతో అన్ని పుస్తకాలు చదివినట్లుగాను మనము ఈ ప్రకటన గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్నట అసాధ్యం. కాబట్టి ఈ రాత్రి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే ముందుగా మనందరం మన హృదయాల్లో సిద్ధపడాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవా ఈ రాత్రి నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు మాట్లాడితే తప్ప నేను అర్థం చేసుకోలేను. నీ డిగ్రీలు, నీ చదువులు, నీ అనుభవాలు ఇక్కడ జీరో. వాటి ద్వారా నువ్వు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం అసాధ్యం. బైబిల్ ఇప్పటికో 30 సార్లు చదివి ఉండొచ్చు నువ్వు, ఈవెన్ దో దట్ ఈస్ జీరో. ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ దేవుని మనం ఆహ్వానిద్దాం. వినమ్రతతో, విధేయతతో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిద్దాం. మొదటి అధ్యాయము భూమి మీద జరిగిన సంఘటన కదండి. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. యోహాను ఒక శుభ దినాన, పరిశుద్ధ దినాన, పునరుత్థాన దినాన పద్మాసు ద్వీపంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉంటే మరి దేవుడే సాక్షాత్తు పరలోకంలో నుంచి పద్మాసు ద్వీపానికి దిగి తన దర్శనాన్ని చూపిస్తాడు. మొట్టమొదటిసారి యోహాను యేసుక్రీస్తు ప్రభువుని పరలోక మహిమలో చూడటం. భూమి మీద గొర్రెపిల్లగా చూశాడు ఇంతకుముందు, కానీ పరలోక మహిమలో చూస్తాడు కదా. మొదటి అధ్యాయం అంతా కూడా అదే కదా మనం ధ్యానించినప్పుడు కూడా. మరి ఎట్లా 7 దీపం స్తంభముల మధ్య ఆయన సంచరించుచున్నవాడు. ఎక్కడ వరకట?
ఆయన వస్త్రాలు ఎక్కడి వరకు ఉన్నాయట? పాదముల యొక్క అంచుల వరకు కదా. మొదటి అధ్యాయం మొత్తం కూడా అదే వర్ణన. ఒక్కసారి ఆయన కింది నుండి పైకి ఇలా చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయిన వాడుగా ఆయన అని రాస్తూ ఉన్నాడు. అలా ప్రకటన గ్రంథంలో మరి మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ సాక్షాత్తు ఆ దేవుడే యోహానుకు లేఖను రాయమని చెప్తాడు. భూమి మీద ఉన్న 7 సంఘాలు గత 7 నెలలుగా మనము ధ్యానించాం కదండి. ఏంటా సంఘాలు? బెర్గమ, స్వర్ణ, ఎఫెసు, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అనే 7 సంఘాలు. ఇవన్నీ కూడా ఆసియా మైనర్ లో ఉన్నాయి. ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నాయి. ఇప్పటికీ టూరిజం ఉంది. మనం టర్కీకి వెళ్తే టర్కీలో ఈ టూరిజం జస్ట్ ఒక 1 డేలో తిప్పేస్తాడు. ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ. ఇదంతా కూడా సింగిల్ డేలో ఇదంతా కూడా మనం వెళ్ళి చూడవచ్చు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా కూడా సంఘ సిద్ధపాటు, అంటే సంఘాలను సరి చేస్తున్నాడు కదా. సంఘాలను ప్రశంసిస్తూ ఉన్నాడు, సంఘాల్లో ఉన్న లోటుపాట్లను సరి చేస్తూ ఉన్నాడు. చాలా మందికి ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే కన్ఫ్యూజన్ గా ఉండి ఇక మనలాంటి వాళ్ళకి అర్థం కాదురా వదిలేయండి అని పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు. అందుకే ఈరోజు దేవుడు మనతో సులువైన పద్ధతిలో ఈ ప్రకటన గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దేవుడు సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరిచిన తర్వాత యోహాను పరలోకానికి తీసుకొని వెళ్తాడు కదండి. ఆయన 3వ ఆకాశం వరకు ఆత్మవశుడై పరలోకములకు ఎక్కిరము అని ఒక స్వరాన్ని వింటాడు. యోహాను పరలోకానికి వెళ్తాడు. పరలోకానికి వెళ్ళి చూసినప్పుడు పరలోకములో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఆయన వసించుతూ ఉన్నాడు. అక్కడ 4 జీవులు ఉన్నాయి. 4 జీవుల్లో ఒక జీవి ఎలా ఉన్నదట? సింహం వంటిది, మరొక జీవి దూడ వంటిది, మరొక జీవి మనుషుని యొక్క ముఖము వంటిది, మరొక జీవి పక్షిరాశి యొక్క ముఖము వంటిది కదా. 4 జీవులకు 4 రకాలుగా, వాటికి అన్ని 6 రెక్కలు ఉండేను, ఒళ్ళు నిండా కళ్ళు ఉండేను. అలాంటి 4 జీవుల మధ్యలో సింహాసనాసీనుడై ఉండడం. అట్టి సింహాసనాసీను చుట్టూ 24 సింహాసనాలు ఉండేను. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చుండి ఉండేది, సువర్ణ కిరీటములు పెట్టుకొని. ఈ వర్ణన అంతా 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం పరలోకంలో ఏమేమి సంభవిస్తుంది అనేది బోధిస్తున్నది. 5వ అధ్యాయానికి వచ్చేలోగా అక్కడ ఆ సింహాసనాసీనుడు ఉన్నవాడి కుడి చేతిలో 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథాన్ని చూశాడు. 7 ముద్రలు ఉన్నాయి దాని మీద. సీలు వేయబడి ఉన్నాయి. ఆ ముద్రలు విప్పడానికి యోగ్యమైన వాడు ఎవడునో లేడు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కిందయే గాని ఎక్కడనూ ఎవరు లేరు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అని బిగ్గరగా కేక వేయబడింది. అతనే గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల. ఈ ముద్రలు మరి ఆ గొర్రె పిల్ల విప్పుతూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్క ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సంభవం జరుగుతుంది. దీంట్లో మొదటి 5 ముద్రలు ఒక కాలంలో జరుగుతాయి. 6, 7 ముద్రలు ఒక కాలంలో జరుగుతాయి. అన్ని ఒకటేసారి జరిగేవి కాదు. మరి 7 ముద్రల మొదటి 5 ముద్రల సంభవాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అనేది ఈరోజు మనం గమనించినట్లయితే దాన్నే అంత్యవారం అంటారు. అంత్యవారం అంటే ఈ యుగాంతము యొక్క చివరి సమయం. అంతం అంటే చివరి సమయం. ఈ యుగము యొక్క అంత్యవారంలో దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలలో అంత్యవారాన్ని గురించిన వర్ణన ఉన్నది. ఆ అంత్యవారంలో ఆ అంత్యవారాన్ని ఎలా లెక్కేస్తారు అంటే ఈ 70 వారాలు అంత ఆయనబడి ఉండదు. అర్ధవారము అంటే ఈ 70 వారాలకు ఒక లెక్క ఉంటుంది అనమాట. 70 వారాల దాన్ని మరి ఏ రీతిగా లెక్కేసి చెప్పారు అంటే అంత్యవారం అంటే చివరి 7 సంవత్సరాలు. చివరి 7 సంవత్సరాల్లో 2 ముఖ్యమైన భాగాలుగా దాన్ని విభజించడం జరిగింది. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, తర్వాత 3.5 సంవత్సరాలు ఒక భాగం.
ఎందుకు ఒక భాగం అంటే ఈ అంత్యవారములోనే అబద్ధ క్రీస్తు అనేవాడు ఈ లోకంలో ప్రత్యక్షపరచబడతాడు. ఈ అబద్ధ క్రీస్తు ఏలుతూ ఉన్న మొదటి 3.5 సంవత్సరాలంతా కూడా నిజమైన క్రైస్తవులకు శ్రమలు. 666వ ముద్ర, ఒకే ప్రభుత్వం, ఒకే రాజు, ఒకే కరెన్సీ, ఒకే భాష. ఆ పరిస్థితికి దేశమంతా మారుతుంది. ఆ రీతిగా మరి మొదటి 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత సంఘం అనేది ఎత్తబడుతుంది. అక్కడ కనపడుతుంది మీకు, చూడండి, రాప్చర్ అని రాబడి ఉన్నది. సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 3.5 సంవత్సరాలు ఇజ్రాయేలుకు, విడవబడ్డ క్రైస్తవులకు శ్రమలు. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడ. కాబట్టి చివరి 7 సంవత్సరాలని అంత్యవారం అంటారు. ఈ అంత్యవారంలో 5 ముద్రల యొక్క సంభవాలు జరుగుతాయి. అది చాలా ప్రాముఖ్యం. చివరి అబద్ధ క్రీస్తు తనను తాను క్రీస్తుగా ప్రకటించుకున్న తర్వాత, మెస్సియాగా ప్రకటించుకున్న తర్వాత అందరికీ తెలుస్తుంది. కానీ దాని మొదలు ఎక్కడ అనేది మనం కనిపెట్టగలగాలి. దాన్ని మొదలు కనిపెట్టడానికి కూడా బైబిల్లో ఒక చక్కటి వివరణ ఉన్నది. అసలు ఈ అబద్ధ క్రీస్తు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, యాంటీ క్రైస్ట్ ఎవరని గూగుల్ అడిగినా కూడా చెప్తాను. ఇప్పుడు నేను గూగుల్లో నుంచి రీసెంట్ క్రీస్తు శకం 135వ సంవత్సరం మొట్టమొదటిసారి సైమన్ బార్ కోక్పా అనేవాడు తనను తాను మెస్సియాగా ప్రకటించుకుంటే కొన్ని లక్షల మంది ఆయనను వెంబడించారు. కొన్ని లక్షల మంది ఆయనను మెస్సియాగా నమ్మారు. 1626వ సంవత్సరంలో సబ్బాతై సెవి అనేవాడు తనను తాను మెస్సియాగా, నేనే క్రీస్తుని ప్రకటించుకుంటే అనేక మంది యూదులు, ఇజ్రాయేలులు ఆయన నమ్మారు, విశ్వాసం ఉంచారు. అలాగే ఇక మనం లెక్కేసుకుంటూ వస్తే యాన్ లీ అనేటవాడు, తర్వాత జాన్ నికోలస్ టామ్, ఆర్నాల్డ్ పాటర్, వీళ్ళంతా 18వ శతాబ్దం వరకు కూడా అనేకులు నేనే మెస్సయ్యాను అంటే ప్రజలు కోకొల్లలుగా నమ్మారు. ఆ తరం వారు నమ్మారు. మరి ఇప్పుడు మోడర్న్ సెంచరీస్ లోకి వస్తే వీళ్ళందరూ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు కదా. అటు రైట్ సైడ్ సెర్జీ తోరో, ఆయనను విసారియన్ అని అంటా ఉంటారు, రష్యా అతను. తనను తానే క్రీస్తుగా ప్రకటించుకున్నాడు. క్రీస్తుగా ప్రకటించుకుంటే ఆయనకు ఒక పెద్ద చర్చ్ ఉంది. చాలా మంది యూదులు అక్కడికి పోయి బాప్తిస్మం తీసుకుని మెస్సయ్య వచ్చాడని నమ్మారు. మనకు నిజంగా ఉంటుంది, అట్టెట్టా నమ్ముతారయ్యా అంటారు. సాతాను నిన్ను శోధిస్తే, ఆ గుడితనం నీకు కలిగిస్తే ఎంత పెద్దోడైనా దేన్నైనా మొక్కాల్సిందే. అవునా? ఈరోజు మొక్కుబడులు అంటే ఎట్లయితుంది ప్రపంచవ్యాప్తంగా? చెప్పండి, ఎట్లయితుంది? యుగ సంబంధమైన దేవత వారి కనులకు కలిగించిన పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానండి, IAS లో, IPS లో. అవునా? ఎట్లా సాష్టాంగపడి మొక్కుతున్నారంటే అదొక గుడితనం. ఆ రీతిగా అసలు అబద్ధ క్రీస్తు ఎవరు, అబద్ధ క్రీస్తు ఎవరు? ఇప్పటికీ చాలా మంది వచ్చారు, అబద్ధ క్రీస్తులు చాలా మంది వచ్చారు. తనకు తానే క్రీస్తులు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది ఇప్పటికి వచ్చారు, పోయారు. కానీ చివరిగా ఒకడు రాబోతూ ఉన్నాడు, ఆయననే అంతిమ అబద్ధ క్రీస్తు. ఇక ఆ తర్వాత ఎవరు రాదు, ఇక అతనే లాస్ట్ అంతిమ అబద్ధ క్రీస్తు. మరి ఎలా కనిపెట్టగలం? కొద్దిమంది అంటారు పోపే అబద్ధ క్రీస్తు తెలుసా, ఇంకొంతమంది అంటారు అమెరికా లీడింగ్ దేశం కదా, అమెరికా ప్రెసిడెంటే ట్రంపే అబద్ధ క్రీస్తు తెలుసా. ఇంకొంతమంది అంటారు భారతదేశంలో క్రైస్తవులకు బాగా శ్రమ పెడుతున్నాడు ఎవరు, ఆయనే అబద్ధ క్రీస్తు అంటారు. ఇదంతా ఉట్టి మాటలు, గాలి మాటలు, నోటికి వచ్చినట్టు ఎవరు పడితే వారు కాదు. బైబిల్లో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అబద్ధ క్రీస్తును మనం కనుక్కోవడానికి ఒక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు అనేవాడు ఆల్రెడీ వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం మానవాళికి రక్షణ ఇచ్చాడు. ఇక క్రీస్తు అని ఎవడు చెప్పుకున్నా కూడా వాడు అబద్ధ క్రీస్తే. ఇక రాబోయే క్రీస్తు ఎలా వస్తాడట? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా. ఏదో ఇటు వచ్చి నేనే క్రీస్తుని అంత కాదు, మేఘాల మీద వస్తాడు. కాబట్టి మోసపోకండి, పడిపోకండి. అబద్ధ క్రీస్తుని ఎలా గుర్తుపట్టాలో మరి ఇక్కడ రాయబడి ఉంది. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనిస్తే 7వ వచనంలో దానియేలు ఒక దర్శనాన్ని చూస్తాడు కదండి.
4 వింతైన మరి ఆ జీవుల యొక్క పోలిక ఆ దర్శనాల్లో మనం కనిపిస్తూ ఉంటాం. ఫస్ట్ 7వ వచనంలో ఒక విగ్రహాన్ని చూస్తాడు. ఏంటా విగ్రహము? మొదటిది సింహం వంటిది, మొదటిది బంగారము, తర్వాత ఛాతీ భాగం అంతా కూడా వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, కాళ్ళ దగ్గరికి వచ్చేలోగా మట్టి కదా. ఈ విగ్రహాన్ని అతను చూస్తాడు. ఈ రాజ్యాలు బంగారము బబులోను రాజ్యంతో పోల్చబడింది, దాని సింహంతో పోల్చబడింది. మరి ఇత్తడి పర్షియాతో పోల్చబడింది, పర్షియా దేంతో? ఎలుగుబంటితో పోల్చబడింది. మరి యొక్క తొడభాగాలు దేంతో చేయబడి ఉన్నాయి? ఇత్తడితో చేయబడి ఉన్నాయి. ఇత్తడి గ్రీకు రాజ్యంతో పోల్చబడి ఉంది, దాని చిరుతపులి చిహ్నంగా మరి ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇనుప పాదాలు రోమా సామ్రాజ్యంతో పోల్చబడి ఉన్నాయి, అది ఒక ఘట సర్పంగా వికృతమైన డ్రాగన్ గా మనకు ఆ యొక్క జంతువులు కనబడుతూ ఉంది. తర్వాత కాళ్ళ వేళ్ళన్నీ కూడా మట్టి భాగాలతో చేయబడి ఉన్నాయి. ఈ మట్టి భాగాలతో డివైడ్ అయిన ఈ భాగాలన్నీ రోమా సామ్రాజ్యం తర్వాత భవిష్యత్తులో ఏర్పరచబడే 10 రాజ్యాలు, 10 ఏళ్ళు 10 రాజ్యాలు, దాన్నే దశ రాజ్య కూటమి అంటారు. ఇది ఇంకా ఏర్పడలేదు, ఏర్పడబోతూ ఉన్నది. దీని వరకు క్లియర్ గా ఎందుకు స్పీడ్ గా చెప్పానంటే ఆల్రెడీ 2-3 ఆన్లైన్లలో మనం డిస్కస్ చేశాం ఈ విగ్రహాన్ని గురించి, దాని యొక్క వివరాల గురించి కదా. ప్రపంచాన్ని జయించిన 4 చరిత్రలు ముఖ్యమైనవి. మొదటిది బబులోనియుల చరిత్ర. బబులోనియులను ఎవరు జయించారు? మిడో పర్షియన్లు, అంటే మాదియా పారసిక దేశ, దానే పర్షియా అంట. పర్షియన్లు ఎవరు జయించారు? గ్రీకు వీరులు. గ్రీకుల రాజ్యాన్ని ఎవరు జయించారు? రోమన్. ఆ రోమన్ల కాలంలోనే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. రోమన్ల తర్వాత ఇప్పుడు అంతా కూడా ప్రపంచంలో రాజరిక పరిపాలన ఎక్కడా కూడా లేదు. ఇప్పుడంతా రిపబ్లికన్ పరిపాలన, అంటే ప్రజలే పాలకులుగా మారిపోయారు. అయితే తర్వాత మళ్ళా యునైటెడ్ గా రిపబ్లికన్ ఈ యొక్క పరిస్థితుల్లో స్వేచ్ఛ పెరిగింది. ఎప్పుడైతే రిపబ్లికన్ కంట్రీస్ గా మారాయో రాజరిక పాలనలో భయాలు ఉండేవి, ప్రజల్లో తిరుగుబాటు తక్కువ ఉండేది. ఎప్పుడైతే స్వేచ్ఛా పాలన ఎక్కువైందో ప్రజల్లో ఏమి ఎక్కువైందండి? తిరుగుబాటు ఎక్కువైంది. రేషన్ బియ్యం దొరకకపోయినా తిరుగుబాటే, గురుకుల పాఠశాలలో సీట్ దొరకకపోయినా తిరుగుబాటే, గ్రూప్ 1 పరీక్షల్లో మరి మార్కులు రాకపోయినా తిరుగుబాటే. ఈ తిరుగుబాటు కేవలం రాజ్యంలో కాదు, దేశం మీదికి దేశంలో, రాజ్యం మీదికి రాజ్యం. అలా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, తర్వాత మూడో ప్రపంచ యుద్ధం కోసం ప్రపంచం అంతా సిద్ధపడుతూ ఉన్నది. ఏ ప్రపంచ యుద్ధంలో అయినా ఫస్ట్ సెంటర్ పాయింట్ ఎవరో తెలుసా? యూదులే. ఇట్లా శపథం చేశాడా లేదా? యూదులు అన్న వాడిని భూమి మీద లేకుండా నేను చంపేస్తాను. భూమి మీద యూదులు అన్నవాడు ఉండకూడదు. గ్యాస్ ఛాంబర్లు చంటి పిల్లల్ని కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా పెట్టి గ్యాస్ ఛాంబర్స్ ద్వారా విషవాయువులు పంపించి యూదులందరినీ కూడా దానికోసమే కదండి యుద్ధం జరిగేది. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగేది? అలా యూదుల పక్షంగా నిలబడ్డాయి కొన్ని దేశాలైనాయి, హిట్లర్తో చేతులు కలిపినాయి కొన్ని దేశాలైనాయి. రెండింటి మధ్యలో భీకరమైన పోరు. క్రైస్తవ దేశాలు ఇజ్రాయేలు యూదులకు మద్దతు ప్రకటిస్తాయి. ఇప్పటికీ యూదులకు దేశం లేదు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉన్నారు. ఇజ్రాయేలుకు ఒక దేశం ఉన్నది, పక్కనే పాలస్తీనాతో నిత్య యుద్ధం జరుగుతూనే ఉంటాయి. రష్యా ఎప్పటికప్పుడు ఇజ్రాయేల్ జయించాలి అని చూస్తూ ఉంటది. ఇజ్రాయేలుకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ దేశాలు ఉంటాయి. అమెరికా, ఐరోపా దేశాలు, ఎందుకంటే క్రైస్తవ దేశాలు యూదా ఇజ్రాయేలుకు మద్దతుగా ఉంటాయి. రేపు జరగబోయే మూడో ప్రపంచ యుద్ధం ఏంటో జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేల్ దేశానికి మద్దతుగా అమెరికన్లు వస్తారు, బ్రిటన్ వాళ్ళు వస్తారు, ఐరోపా దేశాలన్నీ ఏకమవుతాయి. ఇజ్రాయేలుకు యాంటీగా పాలస్తీనాతో చేతులు కలపడానికి రష్యా పెద్ద దేశంగా ముందుకు వస్తుంది, రష్యాతో పాటు చైనా ముందుకు వస్తుంది. ఇవి ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలు అంటాం, పెద్ద దేశాలు. ఏం చెప్పండి? ఒకటి అమెరికా, ఒకటి ఐరోపా అంటే బ్రిటన్, మూడవది రష్యా, నాలుగవది
చైనా. వీటే అగ్రరాజ్యాలు అంటారు. ఎవరు కలిసినా ఈ నలుగురితో కలవాల్సిందే జత. ఈ నలుగురితో రెండు పక్షాలు వస్తాయి. మూడో ప్రపంచ యుద్ధంలో చూడండి, అమెరికా అవుట్, క్లోజ్ అయిపోద్ది. బ్రిటన్ అవుట్, ఐరోపా అవుట్, క్లోజ్ అయిపోద్ది. ఏ రేంజ్ లో క్లోజ్ అయిందంటే కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా వాడి దగ్గర ఆర్థిక స్తోమత లేనంత దిగజారిపోతుంది. రష్యా తప్ప ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా కొల్లబడిపోతాయి. కానీ రష్యా రాజ్యం చేయలేదు, ఎందుకంటే అవన్నీ విడిముక్కలు పడిపోయినా తునక ముక్క. దేశం విసిగిపోద్ది, ప్రపంచం విసిగిపోద్ది. ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఎక్కడికక్కడికి అలసిపోయి ఉంటాయి. ఆర్థిక స్తోమత దెబ్బతింటది, ఆరోగ్యం పాడైపోద్ది, యుద్ధాల మీద విసిగిపోయి ఉంటారు, మరణాలు, భయంకరమైన ఆటం బాంబులు పడతాయి. ఆ రేడియేషన్ ద్వారా పిల్లలు పుట్టిన అందవికారమైన పిల్లలు ఒకే చేతితో ఒకే కన్నుతో మరి ముక్కు నోరు కలిసి ఇప్పటికీ జపాన్ లో జరిగిన హిరోషిమా నాగసాకి ఆ రేడియేషన్ ద్వారా ఇప్పటికీ మంచి పిల్లలు అక్కడ పుట్టట్లేదు. అలాంటి వికృతమైన రూపాలతోటి లోకంలో సంతానం పుడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు యుద్ధాల మీద విసిగెత్తిపోయి ఉంటారు. ఎవరు కూడా వాడి రాజ్యాన్ని ధైర్యంగా ఏలుకునే పరిస్థితిలో ఉండరు. అప్పుడు ప్రపంచ చక్రాధిపతులుగా చిన్న రాజ్యాలు, ఒక 10 రాజ్యాలు ఏకమవుతాయి. అదే దానియేలు చూసిన దర్శనం. ఆయన చూసిన ఆ యొక్క జంతువు యొక్క తల మీద ఏమున్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి కదా. 10 కొమ్ములలో నుంచి ఆయన గమనిస్తే 8వ వచనంలో ఒక చిన్న కొమ్ము మొలిసినట్టుగా ఆయన చూస్తాడు కదా. ఉందా లేదా? 8వ వచనంలో చూడండి, అక్కడ రెఫరెన్స్ ఉంది. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచును, దానికి సెలవిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడ్డది. చూసారా? అంటే 10 రాజ్యాల్లో నుంచి ఒక చిన్న రాజ్యం పొడిపై బయటకు వస్తాయి. ఆ కొమ్ము పెరిగి పెద్దగా 3 రాజ్యాలు దాంట్లో నుంచి పక్కన పోతాయి. దశరాజ్య కూటమిలో ఈ చిన్న రాజ్యాన్ని నచ్చని ఒక 3 రాజ్యాలు తొలగిపోతాయి. వాటి స్థానం అంతా వీడే ఆక్రమిస్తాడు. వాడే అబద్ధ క్రీస్తు. వాడు ఏ దేశం నుంచి వస్తాడు, ఎక్కడి వాడు అనడానికి కూడా బైబిల్లో యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం, 14వ అధ్యాయం 25వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అష్షూరు రాజ్యం నుండి వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడట? ఆడెక్కడ? అమెరికా నుంచి రాడు, ఆఫ్రికా నుంచి రాడు, ఇజ్రాయెల్ నుంచి రాడు, యూదా నుంచి రాడు, భారతదేశం నుంచి రాడు. బైబిల్ బోధిస్తున్న సత్యం ఇదే. రాబోయే అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు అష్షూరు నుండి పుడతాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి చరిత్ర మీద అవగాహన ఉండాలి. మీరు బాగా నేర్చుకుంటేనే రేపు మీ పిల్లలకు మీరు బోధిస్తారు. అప్పటిదాకా మనం ఉండం. కానీ మన పిల్లల్ని మనం సిద్ధపరచాలి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సిద్ధపరుస్తారు. ఆనాడు మన గర్భమున పుట్టిన పిల్లలు ఆ సమయానికి ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రమాదంలో నుంచి, అంతిమ అబద్ధ క్రీస్తులో నుంచి వారు తప్పించుకోగలరు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు రాజ్యాన్ని మొదలు పెడతాడో, అంత్యవారంలో మొదలు పెడతాడు అన్నాడుగా, 7 సంవత్సరాల పాలన వాడిది ఉంటుందండి. 7 సంవత్సరాలు ఆ అగ్రరాజ్య కూటమిలో దశరాజ్యాలలో వాడే ప్రెసిడెంట్ అవుతాడు. వాడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఎక్కువ రాజ్యాలు వాడికి మద్దతు కల్పిస్తాయి. అక్కడ జరిగే సంభవాలలో అబద్ధ క్రీస్తు పాలన మొదలైతుంది. అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలు కాగానే ఆ 7 ఏళ్ల పరిపాలన అబద్ధ క్రీస్తుకు తోడుగా ఒక అబద్ధ ప్రవక్తలు పుడతారు. అబద్ధ ప్రవక్తలంతా కూడా యూదా ఇజ్రాయేలుని నమ్మిస్తా ఉంటారు. ఈయనే మీ మెస్సియా. ఎలా నమ్మిస్తారంటే గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారు. ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తారు, అర్థమైనా? పిడుగులు కురిపిస్తారు, అద్భుతాలు చేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవులకున్న చాలా గొప్ప అట్రాక్షన్ చెప్పండి, చెప్పాలి. అద్భుతాలు కదా. ఏదైనా నాయగా ఊరితే 30 మంది ఇక్కడ పడ్డారంటే అసలు టికెట్ తీసుకొని అయినా సరే ఆ షోకు పోవాలి. పెట్టి సినిమా షో లాగా అయిపోయింది. అవునా? ఆ మీటింగ్ పోవాలా, ఊదించుకోవాలా, వీడు పడాలి. అదొక సంబరం.
అద్భుతాలు కావాలా? ఏం కావాలి? అద్భుతాలు కావాలి. కుంటోడు ఇట్లా కర్ర, చేతి కర్రలు ఇసిరి కొట్టి చేతి మీద నడిచినట్టే ఈ అయ్యగారితో నేను ఎట్టయినా ప్రార్థన చేయించుకోవాలి. చాలా పవర్ఫుల్. దేవుడు కాదు పవర్ఫుల్. ఎవరు పవర్ఫుల్? ఈ ఆలోచనే సాతానుకు రేపు మనల్ని మోసం చేయడానికి ఒక గొప్ప ఆయుధం. వాడు దించుతాడు. అబద్ధ ప్రవక్తల్ని మామూలుగా దించాడు, గొప్పలు చెప్పలుగా దించుతాడు, మామూలుగా. ఇక మీటింగ్లు ఇట్లా మనం పెట్టుకున్నట్టు చిన్న చిన్న చెప్తే జరగవు. పెద్ద పెద్ద స్టేజ్ల మీద జరుగుతాయి. హై లెవెల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ చెప్తా ఉంటారు, దశరాజ్య కూటమిలో ఉన్న ప్రెసిడెంట్, రాబోయే మెస్సియా ఆయనే, మనం ఎదురు చూసిన మెస్సియా ఆయనే. ప్రపంచం మొత్తం ఆయనే మెస్సియా, ఆయనే మెస్సియా అంటే ప్రపంచం నమ్మదా? అనేక మంది హిందువులు మారతారు ఆ దినాన మెస్సియా కోసం. అబ్బో ఆ మెస్సియా మనం కూడా పోదాం. కులం లేదు, మతము లేదు. భూమి మీద ఎంత మంది ఉంటారో అంతమంది ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. ప్రపంచం ఆయనను ఫాలో అవుతుంది. నిజ క్రైస్తవ గుంపు మాత్రం కనిపెడతా ఉంటుంది. మీరు మెస్సే ఎదురా ఆయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, మన కోసం తన ప్రాణము అర్పించాడు. వీడు అంతిమాబద్ధ క్రీస్తు అని ఎవరు గుర్తుపట్టగలరు? మనలాగా రేకుల షెడ్డులో ఉండి చిన్న ప్రార్థన చేసుకునే చిన్న చిన్న గుంపులు మాత్రం ఆ సత్యాన్ని గుర్తించగలవు. కానీ పెద్ద పెద్ద మహాసభలకు తిరిగే వాళ్ళంతా కూడా వాడి మాయలను, వాడి అద్భుతాలను పడిపోతారు. ప్రియులారా, ఆ రీతిగా అంతిమ అబద్ధ క్రీస్తుకు తోడుగా అబద్ధ సాక్షులు అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలులో మళ్ళా తిరిగి ధర్మశాస్త్రం మొదలు పెట్టండి అంటారు. నేను ఇశ్రాయేలు వాడను, ఇశ్రాయేలుకు నేను తోడుగా నిలబడతాను. యూదా ఇశ్రాయేలీయులారా, ఇక మీకు భయం లేదు, నేనే మీకు అండగా ఉంటాను అంటాడు. ఇప్పుడు యూదా ఇశ్రాయేలీయులకి ఎట్లా అనిపిస్తుంది? ప్రపంచమంతా ఆయనే మెస్సియా మెస్సియా అంటుంది. మన మీద చూసిన మెస్సియా కూడా ఈయనేనేమో, ప్రవక్తలు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఈయనేనేమో అని మరి అక్కడ చూస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మహాబబులోను సంఘం గొప్ప వైభోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది. క్రైస్తవ సంఘంలో 2 గుంపులు ఉంటాయి. ఏంటి 2 గుంపులు? ఒకటి నిజక్రీస్తు సంఘం, రెండవది మహాబబులోను సంఘం. ఏంటి మహాబబులోను సంఘం? అది క్రైస్తవ సంఘమే, కానీ యజబేలు ఆత్మను కలిగిన సంఘం, మహాబబులోనులో ఉన్న పాపాన్ని కలిగిన సంఘం, మహాబబులోను యొక్క మత్తులో మునిగిన సంఘం. క్రిస్మస్ పండుగ చేయాలి, ఎంత గ్రాండ్గా చేయాలంటే 10 ఏటాలు దిగాలి. అయిపోయి అది పెద్ద భక్తిగా తిందాం, పండుగలు చేసుకుందాం, గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇక అదే భక్తి, ఇక అదే భక్తి. పండుగ చేయకపోతే పరలోకం పోతావరా నువ్వు, అదే పోతావరా నువ్వు, అట్లా మాట్లాడుతుంటారు. ఇది ఏ సంఘం వాళ్ళు మాట్లాడేది? మహాబబులోను సంఘం మాటలు. ఆచారాలు ముఖ్యం, వ్యవహారాలు ముఖ్యం, భక్తి ఇల్లా. భక్తి అన్న మాటే లేదు. ఉపవాసం, ఉపవాస ప్రార్థన, నిరీక్షణ అసలు ఏమీ లేవు. ఆదివారం కూడా తీరితే వస్తాం, తీరకపోతే రాం. ఉపవాసం తీరితే చేస్తాం, తీరకపోతే చెయ్యం. ఆన్లైన్ తీరితే ఉంటాం, తీరకపోతే రాం. ఒక ఆచారం. ఈ భక్తి అంతా మహాబబులు. ఆ అద్భుతాలకు మహాబబులోని సంఘం మామూలు కాదు. దశమ భాగాల మీద దశమ భాగాలు లేపిస్తా ఉంటారు. ఇట్లా మామూలు లక్షలు లక్షలు, వేలు వేలు, కోట్లు కోట్లు. క్రిస్టియన్ చర్చెస్ టర్నోవర్ అయితే కదా, పెద్ద ఎత్తున టర్నోవర్ అయితే క్రైస్తవ సమాజంలో డబ్బు దొర్లి పారుతూ ఉంటుంది. చివరికి అన్య ఆచారాలలో ఏ రీతిగా జరుగుద్దో చర్చిలలో కూడా అది. ఆ మహాబబులోను సంఘం వైభవంలో మునిగిపోతూ ఉంటుంది. అయితే నిజమైన క్రీస్తు సంఘానికి శ్రమ. ఎందుకు? 666వ ముద్ర ఎవడి మీదైతే ఉంటుందో వాడికి అన్నీ రాయితీలే. నిజమైన క్రీస్తు సంఘం గుర్తుపడతారుగా, వీడు మెస్సయ్యా కాదని, వీడు అంతిమ అబద్ధ క్రీస్తు అని. ఆ ముద్ర వేసుకోరు కదా, అందుకే శ్రమ. లోకమంతా రకరకాల తెగుళ్ళు, ఒక్కొక్క ముద్ర విప్పుతా ఉంటే తెగుళ్ళు ఉన్నాయి కదా, శ్రమలు ఉన్నాయి కదా. లోకమంతా యుద్ధాలు, లోకమంతా కరువు కాటకాలు, అంత టెక్నాలజీలో విపరీతమైన రేడియేషన్, రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు, రకరకాల తెగుళ్ళు ఆ కరువుల్లో, ఆ రక్తపాతాల్లో నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో దేవుడు 2 సాక్షుల్ని పంపిస్తాడు.
ఆ ఇద్దరు సాక్షులు 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు లోకమంతా చిట్ట చివరి సువార్త. ఇక ఆ తర్వాత సువార్త ఉండదండి. లోకమంతటా చివరిసారిగా రక్షణ పొందాలనుకున్న వాడు చివరిసారిగా పొందడానికి దేవుడు భూమి మీద పంపిన మరి దేవుని యొక్క గొప్ప సాక్షులు ఇద్దరు వస్తారు. ఆ సమయంలోనే 7 దూతలు, బూరలు, వాటి యొక్క కరువులు, తెగుళ్ళు అన్నీ ప్రారంభించబడతాయి. 42 నెలల అంతములో అంటే 3.5 సంవత్సరాల అంతంలో ఈ అబద్ధ క్రీస్తు యొక్క అసలు రూపం బయటకు వస్తుంది. ఇజ్రాయేలీలకు చెప్పాడు కదా, నేనే మీ పక్షంగా ఉంటాను, అందరూ మా మెస్సియా ఇతనే మొక్కుతా ఉంటారు. యెరూషలేము సింహాసనానికి పోతాడు. ఇక నుంచి బలులని మీ అవసరం లేదు, నేనే మీకోసం నిత్య బలిగా వచ్చానని తన పెద్ద విగ్రహాన్ని తయారు చేయించి యెరూషలేము యొక్క ఆ బలిపీఠం మీద ఈ అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడు, తన పెద్ద విగ్రహాన్ని నిలబెట్టేశాడు. వెంటనే 7వ బూర ఊదబడుతుంది. దాన్నే కడబూర అంటారు. ఏమంటారు? కడబూర మ్రోగగానే. అయితే ఇది 2వ రాకడ కాదు, దిస్ ఈజ్ సైలెంట్ కమింగ్. ఇంతకుముందు కూడా నేను చెప్పా, రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో ఎవ్వరికీ కనపడకుండా నిశ్శబ్దంగా వస్తాడు. రెండవదేమో ఆయనను పొడిచిన వారు కూడా చూసే విధంగా వస్తారు. 7వ బూర మోగినప్పుడు, కడబూర మ్రోగినప్పుడు రెఫరెన్సెస్ జాగ్రత్తగా మీరు చదువుకోవచ్చు. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలోను, ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనంలో. ఈ కడబూర మోగినప్పుడు మొదటి పునరుత్థానం జరుగుద్ది. సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అబద్ధ క్రీస్తు యొక్క హింసల ద్వారా నిజ క్రైస్తవులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారుగా ఈ 3.5 ఏళ్లలో, వీళ్ళందరూ లేస్తారు. అప్పటి వరకు యథార్థంగా నీవు ఉన్నావనుకో, ఏమైతా? 2 తిరగల విసులుతుందురు, ఒకడు ఎత్తబడతాడు, బబులోను సంఘం వాడు విడవబడతాడు. అంతే కదా. నిజ క్రీస్తు సంఘం వాడు ఇక్కడికి 3.5 సంవత్సరాలు ఎండ్. మొదటి 3.5 సంవత్సరంలో నిజ క్రీస్తు సంఘం దేవునితో పాటు మధ్యాకాశానికి ఎత్తబడింది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. బబులోను క్రైస్తవ సంఘం విడవబడ్డది. వీడికి అర్థం కాదు, ఎడిపోయింది అత్త మేడ మీదకి పోయి అంటే ఎదుగుతా ఉంటుంది. ఓ అత్తో ఏడున్నవే, అత్త ప్రార్థన పరురాలు అడిపోయింది. మిగతా బ్యాచ్ ఇక్కడే ఉంది. మళ్ళీ వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఆదివారం ఆరాధనకు పోతూనే ఉంటారు. మళ్ళీ బల్లారాధన కూడా తీసుకుంటూనే ఉంటారు. బహిరంగ కూడికలు పెడుతూనే ఉంటారు. ఇదంతా వేషధారణ సంఘం. అంటే క్రైస్తవంలో ఉన్న 2 సంఘాలు చెప్పానుగా. ఒకటి నిజ క్రీస్తు సంఘం, అది ఎత్తపడ్డది లేదు. అయితే ఇజ్రాయేలీలు ఎవరు కూడా ఇంకా అప్పటికి తీర్పు అనేది జరగదు. ఇజ్రాయేలుకు మాత్రం మొట్టమొదటిసారిగా అరే వీడు దొంగ, వీడు అబద్ధ క్రీస్తు, వీడు మెస్సియా కాదు అనే విషయం వాళ్ళకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బలిని నిలిపివేశాడో, ఎప్పుడైతే తన విగ్రహాన్ని పెట్టి ఇక మీకోసం వచ్చిన మెస్సియాను నేనే అని దానియేలు గ్రంథంలో రాయబడ్డ హేయ వస్తువు ఈ అబద్ధ క్రీస్తు అని అప్పుడు ఇశ్రాయేలీయులు గమనిస్తాడు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటుతో ఇశ్రాయేలుకు శ్రమ. అర్థమైందండి? ఇప్పుడు శ్రమలు మొదలెత్తాయి. ఈ శ్రమలలో ఇశ్రాయేలు యూదులు ఉంటారు. ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు నిజమైన సంఘం ఎత్తబడ్డది కదా, విడవబడ్డ సంఘం ఉందా? దానికి ఏం పేరు పెట్టుకున్నాం? బబులోను సంఘం. ఒక పేరు, ముద్దు పేరు పెట్టుకున్నాం కదా. బబులోను సంఘం ఈయనే ఉంటుంది. అంటే మత క్రైస్తవ్యం అంతా భూమి మీదే ఉంది. యూదా ఇశ్రాయేలు భూమి మీదే ఉంది. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? అంతేనా? అన్యులు లేరా? అన్యులు కూడా భూమి మీదనే ఉన్నారు. క్రీస్తుని ఎరగని వారంతా, ఎరిగిన వారే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? దీంతో మొదటి 5 ముద్రలు ముగుస్తాయి. ఇదంతా 5 ముద్రల కాలం అంత్యవారంలో జరిగేది. మొదటి 3.5 సంవత్సరాలు ఇక్కడికి గతించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సంఘం ఎత్తబడ్డ తర్వాత ఇంకా 42 నెలల కథ ఉంది. అంటే మళ్ళీ 3.5 సంవత్సరాల చరిత్ర అక్కడ ఉన్నది. చూడండి ఆ చరిత్ర ఏంటి అనేది. అప్పుడే మరి
ఈ యొక్క 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇజ్రాయేలు అరణ్యంలో తలదాచుకునేదాన్ని ఒక చక్కటి దర్శన రూపంలో మరి దేవుడు బయలుపరుస్తూ ఉంటారు కదండి. ఒక స్త్రీ సూర్యుడు ధరించి చంద్రునే ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద 12 నక్షత్రాలుండి ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక కుమారుని కన్నది. కనగానే ఆ కుమారుడు పరలోకములో ఉన్న దేవుని సింహాసనానికి కొలిపోబడతాడు. ఆ తర్వాత ఆ స్త్రీ అరణ్యములోకి పారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మహాఘట సర్పం ఆ కుమారుని స్త్రీని చంప చూసినందున ఆ మహాఘట సర్పమే అంతిమ బద్ధ క్రీస్తు. ఆ స్త్రీనే ఇజ్రాయేలు, ఆమె కనిన ఈ కుమారుడే క్రీస్తు యొక్క సంఘం, నిజమైన క్రీస్తు సంఘం. హల్లెలూయా. నిజమైన క్రీస్తు సంఘాన్ని మింగేయాలని ప్రయత్నించింది, కానీ దేవుడు నడి ఆకాశంలోకి వచ్చి నిజ క్రీస్తు సంఘాన్ని ఆయన సింహాసనం దగ్గరికి తీసుకుపోయాడు. అవునా? ఇజ్రాయేలైన ఆ స్త్రీని భద్రంగా 3.5 సంవత్సరాలు కాపాడడం కోసం అరణ్యంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అంత టెక్నాలజీలో మరి అంతమంది ఇజ్రాయేల్ని ఎలా కనిపెట్టలేరు అని అంటే కనిపెట్టలేరు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. సొదొమ గుమరాలలో లోతు ఇంటి చుట్టూ సొదొమ గుమర వాళ్ళందరూ చుట్టినప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి దేవుడు ఆయన దూతలను సొదొమ గుమరలో నుంచి లోతును తన ఇంటి వారిని బయటికి తీసుకొచ్చాడా? వాళ్ళందరికీ ఏం కలిగించాడు? కన్నులకు ఒక చీకటిని కలిగించాడు, గుడితనాన్ని. అలానే ఈ 3.5 సంవత్సరాలు ప్రపంచమంతా ఇజ్రాయేల్ వెతుకుతుంది. ఏంది, మెస్సయాకు తిరుగుబాటు చేస్తారా మీరు? మెస్సయాకు తిరుగుబాటు చేస్తారా? ప్రపంచమంతా ఇజ్రాయేల్ మీద కన్ను కాస్తుంది. ఇప్పుడు ప్రపంచం ఏకమైపోయింది. నిజ సంఘం లేదుగా, వెళ్ళిపోయింది కదా. ప్రపంచం ఏకమైంది. అన్యులు వీళ్ళతో కలుస్తారు. రష్యన్లు, ఇదంతా కూడా మూల కారణం రష్యన్లే. రష్యన్ల యొక్క మూల కారణంతో ఇదంతా మొదలవుతుంది, ముందుకు సాగుతూ ఉంటుంది. ఇజ్రాయేలుకు నిత్య శత్రువు రష్యా. వారిద్దరి మధ్యలో ఎప్పటికీ జరిగేది. అది బైబిల్ మనకు బోధించిన ఒక గొప్ప సత్యం. ఈ రీతిగా 3.5 సంవత్సరాలు యూదా ఇజ్రాయేలీలు అరణ్యములో తలదాల్చుకుంటారు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ సమయంలో 15-16 అధ్యాయంలో రాయబడి ఉన్న 7 ఉగ్రతా పాత్రలు, 7 దూతలు, ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర ఊతూ ఉండగా ఒక్కొక్క ఉగ్రతా పాత్ర కుమ్మరించబడుతుంది. ఈ ఉగ్రతా పాత్రలన్నీ ఎక్కడ కుమ్మరించబడతాయి? భూమి మీద కుమ్మరించబడతా ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రజలకు శ్రమ. ఆ రోజు 666వ ముద్ర వేసుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు ఏమవుతారు? ఈ 7 ఉగ్రతా పాత్రలలో మహాబబులోను సంఘానికి ఇప్పుడేంటి? శ్రమ, భయంకరమైన తెగులు, భయంకరమైన వ్యాధులు, కరువులు, కాటకాలు, విచిత్రమైన జీవులు ఒక్కొక్క ఉగ్రతా పాత్ర మరి ప్రోక్షిస్తూ ఉంటే దాని యొక్క వివరణ చాలా పెద్దగా ఉంటుంది. దీని గురించి మాట్లాడాలి అని అంటే ఆ రీతిగా 7 ఉగ్రతా పాత్రలన్నీ 15-16 అధ్యాయంలో రాయబడ్డవన్నీ కూడా 3.5 సంవత్సరాల తర్వాత కాలంలో సంఘం ఎత్తబడ్డ తర్వాత. కాబట్టి ఈ ఉగ్రతలో నీవు నిజముగా క్రీస్తు నందుంటే ఈ ఉగ్రత నీ మీదికి రాదు. ఈ ఉగ్రత నువ్వు తప్పించుకున్నట్టే దేవుని ముద్ర ఇజ్రాయేలీయులందరికీ దేవుడు వేస్తాడు. దేవుని యొక్క ముద్ర వాళ్ళ నొసలయ్యందున్నందున ఏ హాని ఏ కీడు వారికి సంభవించదు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఉగ్రతా పాత్రల తర్వాత ఇజ్రాయేలు అరణ్యంలో మరి దాచబడి మహాబబులోను సంఘం హింసించబడుతూ సర్వనాశనం అవుతూ ఉన్న ఆ సమయంలో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలోను 18వ అధ్యాయం 5-6 వచనాల్లోను ఈ 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభు అనే పేరును వాడుకొని బతికిన గుంపునిగా మహాబబులోను సంఘం ఏం వాడుకుంటున్నారు? వాళ్ళు యేసు అనే పేరు వాడుకొని. ఆ పేరు వాడితే ఏమొస్తుంది? ఫ్రీగా చాలా వస్తుంది. అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, డొనేషన్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, వాడుకుంటున్నారు. యేసు ప్రభు పేరు వాడుకొని మేము ఆ చర్చి కడతాం, ఈ చర్చి కడతాం, చందాలు వసూలు చేసి దుబ్బుకుపోయిన బ్యాచ్లు చాలా ఉన్నాయి. ఇక మేము ఆ సేవ చేస్తాం, ఈ సేవ చేస్తాం, ఆ దుబ్బుకుని పోయిన బ్యాచ్లు చాలా ఉన్నాయి. ఇక
ఇలాంటి దొంగ క్రైస్తవులకి, దొంగ సేవకులకి, అబద్ధ సేవకులకి, అబద్ధ ప్రవక్తలందరికీ కూడా తీర్పు తీర్చబడ్డ కాలం ఈ 3.5 సంవత్సరాలు. భూమి మీదనే వారు బ్రతికుండగానే దాని ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. ఈ 3.5 సంవత్సరాలు ఎత్తబడ్డ క్రైస్తవ సంఘం ఉందిగా, నిజ క్రైస్తవ సంఘం. నిజ క్రైస్తవ సంఘంకి మధ్యాకాశంలో ఏం జరుగుతుందట? ఇది ఎప్పుడు అంటే మధ్యాకాశంలో భూమి మీద ఉన్న మహాబబులోను సంఘముకు శ్రమ, నిజ క్రైస్తవ సంఘములకు విందు. హల్లెలూయా! భూమి మీద వాళ్ళు విందు చేసుకున్నప్పుడు నీకు శ్రమ, అవునా? ఎందుకంటే 666 ముద్ర పడగానే వాళ్ళకు రేషన్ దొరికింది, స్కూల్లో అడ్మిషన్ దొరికింది, ఉద్యోగాలు దొరికినాయి, జీతాలు దొరికినాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరికింది, అన్ని ఫ్రీగా దొరికినాయి. నీకు 666 ముద్ర దొరకలే కాబట్టి నీ పిల్లగాడికి చదువు దొరకలేదు, హాస్పిటల్లో రోగం వచ్చినా నీకు వైద్యం దొరకలేదు. ఆ రోజు శ్రమ పడ్డావు, ఈరోజు నువ్వు మధ్యాకాశంలో విమర్శించబడుతున్నావు. తీర్పు కాదు, నీకు శిక్ష కాదు, ప్రశంసలు. నీవు చేసిన కార్యములను బట్టి, నీ నీతి క్రియలను బట్టి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు కదా, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డమైనను దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. మహిమ కిరీటాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కిరీటాలు ఉన్నాయి. ఒకసారి 7 కిరీటాల గురించి చెప్పా కదా. ఇది పరలోకములో మనకు సంభవించబోయేది. ఆ తర్వాత జరిగే సంఘటన గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అయ్యగారిపల్లిలో చెప్పా, గుర్తుందమ్మా? గొర్రెపిల్ల విందు మహోత్సవం కోసం దేవుడు మనందరినీ కూడా ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విందు కోసం దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. ఒక్కొక్కరికి ప్రశస్తమైన వాసం. ఈ 3.5 సంవత్సరాలు ఇది. పైన మధ్యాకాశంలో మనకు, కింద భూమి మీద ఉన్న మహాబబులోను సంఘములకు, అన్య జనాంగములకు, అవునా, శ్రమలు, ఉగ్రత పాత్ర. కానీ ఇజ్రాయేలును మాత్రం దేవుడు కాపాడాడు. ఇజ్రాయేలులో సమస్య. ఇప్పుడు చర్చ, పెద్ద పెద్ద రబ్బీలు ఉంటారుగా ఇజ్రాయేలీలో, పెద్ద పెద్ద యాజకులు ఉంటారుగా, వాళ్ళల్లో చర్చ. అంత ఈజీగా ఎట్లా బోల్తా పడ్డావురా మనం? ఎవరిని పడితే వాడిని మెస్సియా అని ఆది కాలం నుంచి నమ్ముకుంటూ వస్తూ ఉన్నాం. అంత ఈజీగా ఎట్లా బోల్తా పడ్డాం? చర్చ. రహస్యంగా దాక్కున్నారుగా 3.5 ఏళ్ళు. దేవుడు వాళ్ళకు ఒక స్థలాన్ని ఇచ్చాడు కదా. ఈ రీతిగా 42 వారాలు గతించిపోతాయి. 2వ అర్ధవారం గతించిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు కనివిప్పు కలుగుతుంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్టుగా వాళ్ళకు ఒక కనివిప్పు వస్తుంది. ఆ కనివిప్పులో ఉన్న వాళ్ళల్లో ఒక తెలివైన రబ్బీ ఒక ఆలోచన చెప్తాడు. అప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ రక్తాపరాధము నా మీదను నా పిల్లల మీదను ఉండకపోవునుగా కానీ పిలాతు చేతులు కడుక్కుంటే మనందరం కేకలేసి మా మీదను మా పిల్లల మీదను రానిమ్మని యేసు అని ఒక ఆయనను మనం సిలివేసి చంపేందులో, ఒకవేళ ఆయన నిజమైన రక్షకుడేమో, ఒక యవ్వనస్తుడైన ఒక మంచి రబీ పక్కన ఒక ఆలోచన కలిగిస్తారు. కథం ఇజ్రాయేలీల కనువిప్పు వచ్చేస్తారు. వెంటనే దేవుడు వాళ్ళకు కనువిప్పునిస్తాడు. వాళ్ళ మీద ఉన్న పొర తొగిలిపోద్ది, వాళ్ళ మీద ఉన్న చీకటి తొలగిపోద్ది. వీళ్ళ కనువిప్పు రావడంతో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు కనిపించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇక వీళ్ళకు ఫైనల్ జడ్జిమెంట్. భూమి మీద వీళ్ళని దాక్కొని ఉన్నవారు చంపడం కోసం ప్రపంచ జనాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఆ సమయంలో దేవుడు ఆ పొరను తొలగిస్తాడుగా, ఆ మేఘాన్ని పక్కకు జరుపుతాడుగా. కనువిప్పు వీళ్ళకు జరుగుతుంది, కనువిప్పు వాళ్ళకు జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితి జరుగుతుందో చూడండి, వెంటనే గుమ్మములారా మీ తలను పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించున్నట్లు ఇశ్రాయేలీలందరూ కూడా తలలెత్తి దేవుడికి మొక్కుతారు. యేసయ్యా మమ్మల్ని కరుణించండి, క్షమించండి. మొట్టమొదటిసారి నోరు తెలిసి ఈ యూదా ఇజ్రాయేలు యేసు నామములో ప్రార్థన చేయగా ఇటువైపు ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ చంపడానికి ఏకమై గుమిగూడాయి. అటువైపు ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్ ప్రజలు తలలెత్తి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఈ రెండు గుంపుల మధ్య అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి ఒక పెద్ద వెలుగు ప్రకాశిస్తూ రాజుల రాజుగాను ప్రభువుల ప్రభువుగాను సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధ శూరుడై యుద్ధానికి బయలుదేరుతాడు. హల్లెలూయా. చూడండి, ఆ యుద్ధమే ప్రభు యొక్క రెండవ రాకడ. ఇదే రెండవ రాకడ. అంటే అప్పటికి 7 సంవత్సరాలు అంత్యవారం గతించిపోతుంది. ఈ రెండవ రాకడలో మొదటి అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ రెండవ రాకడనే అర్మగెద్దోన్ యుద్ధం అని బైబిల్లో రాయబడి ఉంది. ఏ యుద్ధం అది? సాక్షాత్తు దేవుడే ప్రపంచ జనుల మీద ప్రకటించిన యుద్ధం. ఎవరిని రక్షించడానికి? ఆయన సొత్తైన ప్రజలను, ఇజ్రాయేలును. అవునా? రక్షించబడ్డ ఆయన సంఘాన్ని ముందే రక్షించేశారు, పైకి వచ్చేసారు. తర్వాత కింద భూమి మీద ఉన్న ఆయన సొత్తైన ప్రజలు. దీనికి ఒక లెక్క ఉంది. 1,44,000 మంది అని ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఈ యుద్ధంలో రక్షించబడి ఆ రీతిగా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ జరుగుతుంది. అంత్యవారం అనేది ఆ రీతిగా ముగుస్తుంది. కానీ యుగాంతం జరగలే. ఇంకా తర్వాత కథ ఉన్నది. మళ్ళా ఈ అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏళ్ళ పాలన ఉంటుంది. అర్థమైందండి? మధ్యాకాశంలో ఉన్న ఆ యేసయ్య తన సంఘాన్ని తీసుకొని కిందికి వస్తారు. కిందికి వచ్చినప్పుడు భూమి మీద యూదా, ఇజ్రాయేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,44,000 మంది రక్షించబడ్డవారు. అంటే రక్షించబడ్డ సార్వత్రిక సంఘం ఉన్నది. యూదా ఇజ్రాయేలులో నుంచి 1,44,000 మంది అక్కడ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొందరు ఇంకొరాళ్ళు ఆ భూమి మీద మిగిలిన కొంతమంది ప్రజలు, అన్యజాతీయులు. వాళ్ళ తీర్పు జరగలేగా? ఇంకా జరిగిందా? క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుకున్నాం, ఇజ్రాయేల్ గురించి మాట్లాడుకున్నాం. అన్య జనాంగపు తీర్పు ఇంకా జరగలేదు. కోట్లల్లో ఉన్న ప్రపంచ జనాభా లక్షల్లోకి వస్తుంది. అర్థమైందా? లక్షల్లో కొంతమంది ప్రజలు భూమి మీద ఉన్నారు, అన్యజాతీయులు. జరిగిన సంభవాలన్నింటినీ చూస్తారు. యెరూషలేము సింహాసనం మీద యేసు ప్రభు రాజ్యమేలుతూ 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆరోగ్యం ఉంటుంది, పాపము లేదు. ఎందుకంటే 1000 ఏళ్లలో సాతాన్ని ఏం చేశాడు? తీసుకుపోయి కటిక చీకట్లో బంధించేశాడు. ఈ 1000 ఏళ్ళు సాతాను లేడు. సాతాను లేడు కాబట్టి లోకములో పాపము లేదు. 1000 ఏళ్ళు సింహము గడ్డి వేసు, నాగుపాము కాటేయరు. అవునా? పక్కన నుంచే పోతుంది, కాటేయరు. ఆ రీతిగా లోకములో శాంతి, సమాధానం. ఆహా, నిజంగా యేసు ప్రభు రాజ్యం వెళ్తే ఎంత బాగున్నదిరా, ఎంత ప్రశాంతంగా ఉన్నదిరా. నిజంగా ఆరోగ్యం ఉన్నది, ఆయుష్ ఉన్నది. అందరూ ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక కొత్త ఆరంభం జరుగుతుంది. మనిషి యొక్క ఆయుష్ కూడా మామూలుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు, 100 పైనే బతుకుతారు. రెండో తరం వచ్చేలోగా 200 ఏళ్ళు బతుకుతాడు. మూడో తరం వచ్చేలోగా 300 ఏళ్ళు బతుకుతారు. ఆ రీతిగా ఆయుష్ పెరుగుద్ది, ఆరోగ్యం పెరుగుద్ది, ఆదాయం పెరుగుతుంది, నెమ్మది ఉంటుంది, శాంతి, సమాధానం. చూస్తూ ఉండగానే ఏం గతిస్తాయి? 1000 ఏళ్ళు గతిస్తాయి. 1000 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది?
ఈ 1000 ఏళ్ళ తర్వాత ఒక చిట్ట చివరి సంఘటన జరగబోతుంది. దట్ ఈస్ అ ఫైనల్ టెస్ట్ టు ద యూనివర్స్. ఈ ప్రపంచం అంతటికి దేవుడు చిట్ట చివరి తీర్పు తీర్చడానికి పెట్టబోయే చిట్ట చివరి పరీక్ష. ఎందుకంటే ఇప్పుడు నిత్య జీవంలోకి మనం ప్రవేశించాలి. నిత్య జీవంలోకి ప్రవేశించడం కోసం ఆయన సంఘాన్ని సిద్ధపరిచాడు, కొంత ఇజ్రాయేల్ జనాంగాన్ని సిద్ధపరిచాడు. ఇంకా లోకములో ఉన్న ఈ వీళ్ళందరినీ ఇజ్రాయేలులో నుంచి నిజక్రీస్తు సంఘములో నుంచి ఫైనల్ ఫిల్టరేషన్ చేసి ఆయన నిత్య జీవంలోకి తీసుకుపోవడానికి మళ్ళొక్కసారి సాతాన్ని వీళ్ళ మధ్యలో వదిలేస్తాడు. మొట్టమొదట ఏదేను తోటలో ఏ పాపము తెలియని ఆదాము అవ్వల మధ్యలోకి ఎలా ఆది సర్పాన్ని వదిలేడో మళ్ళా ఏమని రాయబడి ఉన్నది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 1000 ఏళ్ల తర్వాత. నెక్స్ట్ స్లైడ్. తానున్న చెరలో నుంచి విడిపించబడును, భూమి నలుదిక్కుల నుంచి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను మోసపరిచి యుద్ధమునకు పోగు చేయటకై బయలుదేరును. భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ఇంకా ముట్టడి వేయగా అగ్ని దిగి వచ్చి హల్లెలూయా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదే చిట్ట చివరి తీర్పండి. దీన్నే గోగు మాగోగు యుద్ధం అంటారు. చాలా మంది గోగు మాగోగు యుద్ధాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. గోగు మాగోగు యుద్ధాలు 2 జరుగుతాయి. అసలు అంత్యవారం ప్రారంభంలో జరిగిందే గోగు మాగోగు యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధ సమయంలో దశరాజ్య కూటమి ఏర్పరచబడ్డానికి జరిగిన మొట్టమొదటి యుద్ధమే గోగు మాగోగు యుద్ధం. ఇజ్రాయేలీల గోగు మాగోగులు ఎవరంటే రష్యన్ల యొక్క గ్రాంధిక భాష, బైబిల్ భాషలో వారిని గోగు మాగోగు అని వర్ణించబడ్డదన్నమాట. ఈ రష్యన్లు 3వ ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క ఇజ్రాయేల్ మీద దండెత్తడం, ప్రపంచమంతా కూడా యుద్ధం అంటే విరక్తిలో నశించిపోవడం, దాన్ని ప్రీ మిలీనియల్ గోగ్ మాగోగ్ వార్ అంటారు. అంటే 1000 సంవత్సరాలకు ముందు జరిగేది. తర్వాత అంత్యవారం తర్వాత 2వ రాకడ ముందు జరిగింది అర్మగెద్దోను యుద్ధం. ఇది కేవలం భూలోక యుద్ధం. చిట్ట చివరి యుద్ధం పోస్ట్ మిలీనియల్ గోగ్ మాగోగ్ వార్. అంటే 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడే 6వ ముద్ర 7వ ముద్ర యొక్క పరికాష్ట. 6వ ముద్ర 7వ ముద్ర ఇప్పలే అని చెప్పాక మొదటి 5 ముద్రలు అంత్యవారంలో జరుగుతాయి, 6, 7 ముద్రలదే ఈ యుద్ధంలో జరుగుతాయి. ఈ యుద్ధంలో జరిగేది ముఖ్యమైన విషయం ఏంటంటే సాతాను మళ్ళా వదిలేసిన తర్వాత సైతాను డైరెక్ట్గా అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళని ఏం చేయలేరు. ఆల్రెడీ క్రీస్తు సంఘం, నిజ క్రీస్తు సంఘం వీళ్ళందరికీ అధికారులుగాను ఒక్కొక్కరు ఉన్నతమైన పదవుల్లోనూ ఉంటారు. ఇజ్రాయిల్ అందరినీ దేవుడు రక్షించేస్తాడు. మిగిలిన జనాలు ఎవరు ఇప్పుడు అందరి దగ్గరికి పోతాడు. 1000 ఏళ్ళు ఎలా బతికారా? మీ తాత ముత్తాతలుండే అప్పుడు బార్ షాపులు ఉండే, వైన్ షాపులు ఉండే, నర్తనశాలలు ఉండే, సినిమా హాల్ ఉండే, పబ్బులు ఉండే, డిస్కోటెక్కులు ఉండే. ఏ బతుకులు రా మీకి? పొద్దున్న నుండి సాయంత్రం దాకా హల్లెలూయా హల్లెలూయా అని పాట పాడుచు ఇది ఒక బతుకారా? ఇది ఒక జీవనమారా? 300 ఏళ్ళు 200 ఏళ్ళు బతికామని సంబరపడుతున్నారు కానీ సప్పిడి బతుకులు రా మీ అనేలోగా వీళ్ళు చరిత్రను వెనక్కి లాగుతారు. అంతా మరి హై టెక్నాలజీ కదా, సిస్టంలో ఇట్లా కొట్టగానే పాత సినిమాలన్నీ బయటికి వస్తాయి కదా. అరే మనోళ్ళు గిట్లా సినిమాలు తీసి ఎంజాయ్ చేసిండ్రా, గిట్లా బార్లలో ఎంజాయ్ చేసిండ్రా, తాగి తందనాలు ఆడినరా, డిస్కోలు ఆడినరా. అరే ఈ రిక్రియేషన్ లేదు, ఈ ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు. ఇట బతుకుతానేమైంది నిజంగే? ఈయన చాలా మంచి రాజు అనుకున్నాం, యెరూషలేములో సింహాసనాసీనుడై ఉన్న ఈ రాజు గొప్పవాడని ఎంతకాలం అనుకున్నాం. మన జీవితాన్ని సప్పిడి చేసినోడు రా అటో, ఈయన మీద యుద్ధానికి దిగుదామని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందట? ఏ రష్యా నుంచి మల్ల మొదలైందో
రష్యా ఒకటే కాదు, ప్రపంచ జనంలో ఉన్న ప్రతి అన్య జాతీయుడంతా కూడా. కాబట్టి లాభం లేదు, తీర్పు తీద్దాం పట్టు. ఇక్కడ భూమి మీద వీళ్ళని ఇది చేశాడా? సాతానుకు దేవుడిచ్చిన చివరి అవకాశం. ఇకనైనా మారరా? ఎంత ఘోర పాపినైనా నువ్వు యేసు, అవునా? వాడు లూసిఫర్గా దేవునికి గొప్ప పరిచర్య చేశాడు, గర్వంతో పడిపోయాడు. దేవుడు మాటి మాటికి వాడికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. అప్పుడే వాడి మ్యాటర్ సెటిల్ చేయలేకనా ఆయన చేయగలడు. కానీ అందరికీ అవకాశం అవకాశం అవకాశం. ఇది ఇక ఫైనల్ జడ్జిమెంట్లో దేవుడు ఇచ్చిన వాడికి కూడా ఇచ్చినా వాడి నిజమైన బుద్ధి మొత్తం ఎప్పుడు మార్చుకోలేదు. పరలోకానికి పోతాడు, దూతల లోకానికి పోతాడు, అంతరిక్ష లోకానికి పోతాడు, అందరినీ కూడా కడతాడు. పదండి మీరు నాతో పాటు పదండి, ఆయన మీద యుద్ధం ప్రకటిద్దాం, పదండి 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 పదండి. ప్రపంచ లోకాలను, పరలోకాలను, దేవదూతల లోకాలను, అంతరిక్ష లోకాలను, సర్వలోకవాసులన్నిటినీ కూడా పోగు చేసి దేవుని మీద యుద్ధము ప్రకటించగా మిఖాయేలు గొప్ప సైన్యంతో ఆకాశముచే అగ్ని రాల్చి, చివరికి భూమి, ఆకాశము, నక్షత్రాలు, అవునా? 6వ ముద్ర 7వ ముద్రలో ఏం జరుగుతాయి చూడండి, రాయబడి ఉంటాయి. కుప్పలు తెప్పలుగా రాలిపోతాయి. నక్షత్రాలు ఎట్లా రాలుతాయట? అంజూరపు పండ్లు రాలినట్టుగా రాలిపోతాయట. 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 7వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటన. నిశ్శబ్దమాయను, టోటల్ ప్రాసెస్ ఎండ్, సమాప్తమైనది, అంతా జరిగిపోయింది. పాత భూమి పోయింది, పాత ఆకాశం పోయింది, పాత మొత్తం గతించిపోయాయి. ఈయన ఒకటే ఒక అగ్నిపీడుగు ద్వారా, ఏం లేదు ఇక. మొత్తం సర్వలోక ఆకాశాలలో జరిగిన ఒకే ఒక విస్ఫోటనం. దాన్నే స్టీఫెన్ హాకింగ్స్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. దాంతో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, సమస్త మండలాలు, ఒక్క జీవి అంటే ఒక్క జీవి కూడా లేకుండా ఏమైపోతాయట? సర్వనాశనం అయిపోతాయి. అరగంట నిశ్శబ్దం తర్వాత జరిగిన ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్త ఆకాశము, కొత్త 21వ అధ్యాయం అంతలో నేను కొత్త ఆకాశమును, హల్లెలూయా, యేసయ్యే మహిమ కలుగును గాక. నరుల యొక్క ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడ్డది. ఇక వ్యాధి లేదు, బాధ లేదు, సర్పం అనేదే లేదు, అపవాది అనేవాడు లేడు, సాతాను అనేవాడు లేదు. అన్యజాతీయుల చరిత్ర ముగించబడ్డది కదా. తిరుగుబాటు చేసిన అబద్ధ క్రీస్తు చరిత్ర ముగించబడ్డది, ఘట సర్పం ముగించబడ్డది, అపవాది చరిత్ర ముగించబడ్డది. ఆదికాండం ప్రారంభంలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆత్మాఘాత జలముల మీద అల్లాడినట్టుగా అరగంట నిశ్శబ్దం తర్వాత ఆ అంధకార చీకటి శక్తులన్నిటినీ కూడా శాశ్వతంగా ఆయన ఎక్కడ బందీ చేశాడు? అగ్ని గంధకములలో. ఇక సముద్రము లేదు అని రాయబడి ఉందా? ఏమనుంది 1వ వచనంలో? కొత్త భూమి, కొత్త ఆకాశము గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. హల్లెలూయా, ఆమేన్. సర్వము దేవుని యొక్క లోకమే. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము, దేవుని కోసం సిద్ధపరచబడ్డ నూతన యెరూషలేము పట్టణము కదా. ఆ పట్టణములో సాక్షాత్తు దేవుడే మన మధ్యలో నివాసం ఉంటూ ఉన్నాడు. మనము దేవుని సొత్తైన ప్రజలముగా, ఇశ్రాయేలు గోత్రకర్తలు, అపోస్తలుల పునాది మీద కట్టబడ్డ ఆ యొక్క గొప్ప నగరంలో మనలో ఒక్కొక్కరం ఒక్కొక్క ఇల్లు, అవసరమైతే 2 ఇళ్ళు, అవసరమైతే 10 ఇళ్ళు, ఒక్కొక్కరు ఒక ఊరికి అధికారిగా, ఒక ఊరికి రాజుగా, ఒక ఊరికి యజమానిగా, ఉన్నతమైన స్థితిగతులలో, నిత్య నివాసంలో, నిత్య రాజ్యంలో దేవుడు మనల్ని వెళ్తూ ఉన్నాడు.
ఆ రీతిగా మనం నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నిత్య జీవంలోకి నడిపించాడు. ఈ ప్రకటన గ్రంథం సులువుగా అర్థం కావడానికి నేను మీకు సజెస్ట్ చేసే ఒక బుక్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు రాసిన యుగాంతం అనే బుక్. అమెజాన్ కిండిల్ రీడర్లో దొరుకుతుంది, అమెజాన్ బుక్లెట్లో దొరుకుతుంది. ఆర్డర్ ఇచ్చైనా తెప్పించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. దేవుని చేత గొప్పగా వాడబడుతున్న దైవజనుడు అంత్యకాల సంభవాల గురించి ఒక మంచి పుస్తకం రాశాడు. ప్రతి ఒక్కరు తప్పకుండా దాన్ని తెప్పించుకొని చదవండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఒక పుస్తకం, ప్రతి క్రైస్తవుడు చదవాల్సిన పుస్తకం, నీ తర్వాత నీ పిల్లలకి వాళ్ళ పిల్లల చేత చదివించాల్సిన పుస్తకం. ఆ రీతిగా అంత్య దినాల కోసం మనం సిద్ధపడదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.